సెగ్మెంట్ వచ్చేసి పెద్దపల్లి. సో పెద్దపల్లిలో విచిత్రమైన పరిస్థితి. ఈ పెద్దపల్లి సెగ్మెంట్ సంబంధించి నేను చెప్తున్న విషయాలు మీకు అందరూ కూడా డైజెస్ట్ కాకపోవచ్చు, కానీ మేమే వాస్తవంగా డైజెస్ట్ చేసుకోవాలి వాస్తవంగా. అందుకే నేను నిన్న గ్యాప్ తీసుకొని కూడా చాలా వరకు రీసెర్చ్ తెలుసుకొని అన్ని విధాలుగా తెలుసుకున్న తర్వాత మీకు చెప్పబోతున్నా మిత్రులారా. ఇక్కడ పెద్దపల్లిలో పెద్దపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్, ధర్మపురి, రామగుండం, మంతిని. సో మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, మీరు చూడాలి ఒకసారి. ఇక్కడ బెల్లంపల్లిలో ఇది కమ్యూనిస్టు కంచుకోట. ఒకప్పుడు గుండా మల్లేష్ 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత వినోద్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు వాస్తవంగా. సో ఇక్కడ కమ్యూనిస్టు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కంచుకోట, అక్కడ బీజేపీ 0. కానీ బెల్లంపల్లిలో చాలా స్పష్టమైనటువంటి లీడ్ బీజేపీకి రాబోతుంది. ఈ కమ్యూనిస్టు బెల్టుల్లే ఈ విధంగా ఉంది అంటే, మంచిర్యాలలో గతంలో రఘునాథ్ వీరబెల్లి అసెంబ్లీలో పోటీ చేసి దాదాపు 45,000 ఓట్లకు పైగా రావడం జరిగింది. ఇక్కడ కూడా బీజేపీ లీడ్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ధర్మపురిలో లీడ్ కనబడతా ఉంది, పెద్దపల్లిలో లీడ్ కనబడతా ఉంది. సో మంత్రి కూడా అది కొంచెం బ్రాహ్మణ్ బెల్ట్ చాలా స్పష్టంగా ఉంటుంది వాస్తవంగా. సో ఇక్కడ ఈ 5 నియోజకవర్గాల్లో చాలా స్పష్టమైనటువంటి లీడ్, అంటే నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. ఎవరెవరికి? ఇటు కాంగ్రెస్కి, అదేవిధంగా బీజేపీకి నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రధానమైనటువంటి ఈ సెగ్మెంట్లలో బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు సంపాదించబోతుంది. పెద్దపల్లిలో కానీ, బెల్లంపల్లిలో కానీ, మంచిర్యాలలో కానీ, ధర్మపురిలో కానీ, అదేవిధంగా మంత్రిలో కానీ. సో చాలా స్పష్టంగా యూత్ ఓటర్లంతా కూడా బీజేపీకి వన్ సైడ్ వేయడం జరిగింది. యూత్ ఓటర్లంతా కూడా ఈరోజు పెద్దపల్లిలో చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే, హనుమాన్ భక్తులు ఎవరైతే ఉన్నారో, హనుమాన్ భక్తులు చాలా స్పష్టంగా ప్రతి విలేజ్లో కూడా, ఎందుకంటే ఉత్తర తెలంగాణలో హనుమాన్ భక్తుల యొక్క ప్రాబల్యం బలంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యాక్టర్ అనేది బీజేపీకి నార్త్ తెలంగాణలో చాలా స్పష్టమైనటువంటి అడ్వాంటేజ్గా కనబడుతుంది. ఎక్కడైతే బీజేపీ క్యాడర్ లేదో, పెద్దపల్లిలో బీజేపీ క్యాడర్ ఏముండదు, కానీ హనుమాన్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికి 50 మంది, 20 మంది, 30 మంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓట్లేసి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు స్పష్టంగా మోడీకే ఓటేయాలనే కోణంలో వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ప్రచారం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ హనుమాన్ మాల వేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలాగా పనిచేసారని చెప్పి అనుకోవచ్చు వాస్తవంగా. సో వీళ్ళ ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ మొత్తం కూడా క్లీన్ స్వీప్ కాబోతుంది. ఉత్తర తెలంగాణ ఒక్క సెగ్మెంట్ తప్ప మిగతా అన్ని కాన్స్టిట్యూన్స్ లో క్లీన్ స్వీప్ కాబోతుంది. సో పెద్దపల్లిలో విచిత్ర పరిస్థితి ఏంటంటే, ఈరోజు అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వివేక్ కొడుకు ఎవరైతే ఉన్నారో గడ్డం వంశీ గెలుస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు, కానీ అది పొరపాటు. అక్కడ అంతా సినిమా లేదు వాస్తవంగా. సో ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరుగుతూ ఉంది. 1%, 1 to 2% లీడ్లో ఈరోజు బీజేపీ లీడ్లో కనబడతా ఉంది. అక్కడ ఇది చాలా నెక్ టు నెక్ ఫైట్ జరుగుతూ ఉంది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కేవలం మేము పోస్ట్ పోల్ సర్వేలో చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగా మీకు చెప్తా ఉన్నాం. ఇది ఎవరు కూడా నమ్మరు పెద్దపల్లిలో, కానీ పెద్దపల్లిలో చాలా స్పష్టంగా మీరు మీ ఫ్రెండ్స్ ఎవరంటే తెలుసుకోండి. ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడడం, యూత్తో మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి, కార్యకర్తలు, సింపదర్స్ కూడా చాలా కాల్స్ చేసి మాట్లాడినాం. అదేవిధంగా ఐవీఆర్ సర్వేతో కూడా మేము తెలుసుకున్న విషయాలు ఇవే. బెల్లంపల్లి లాంటి కమ్యూనిస్టు కంచుకోటలో ఈరోజు బీజేపీ లీడ్ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో యూత్ ఓటర్లు మొత్తం వన్ సైడెడ్గా పడ్డాయి వాస్తవంగా. వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్గా, అదేవిధంగా హనుమాన్ భక్తులు ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్గా అక్కడ పెద్దపల్లిలో ఎవరైతే గడ్డం వంశీ, అదే వాళ్ళ వివేక్ మీద, కుటుంబం మీద ఉన్నటువంటి కోపం కావచ్చు, ఇంకే వేరే ఫ్యాక్టర్ కావచ్చు. సో వీటన్నిటితోటి మొత్తానికైతే ఇక్కడ పెద్దపల్లిలో 1 to 2% లీడ్ తోటి బీజేపీ గెలవడానికి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిత్రులారా. ఇక కరీంనగర్ విషయానికి వచ్చినట్లయితే, ఆ తర్వాత వచ్చింది